వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. పట్టణంలోని కొత్తపేట రామ్నగర్ లో గల శ్రీ ఉషోదయ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో యువర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 7వ స్టేట్ లెవెల్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ లో ప్రారంభం కావడం జరిగిందని యువర్స్ అధ్యక్షులు షీలా నాగేంద్ర, కార్యదర్శి జయరాం, కోశాధికారి వెంకటాద్రి మోహన్, పిఆర్ఓ రాధాకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ చెస్ పోటీలు 2 రోజుల పాటు నిర్వహించడం జరిగిందని తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ వివిధ జిల్లాల నుండి ఈ పోటీలకు రావడం జరిగిందని, మొత్తం 270 మంది చెస్ క్రీడాకారులు పాల్గొనడం జరిగిందని తెలిపారు. మొత్తం 60,000 రూపాయల ప్రైజ్ నగదు బహుమతులు ఉంటాయని తెలిపారు. విజేతలకు నగదు బహుమతులతో పాటు ట్రోఫీలు, మెడల్స్, షీల్డ్స్ పంపిణీ చేయడం జరిగిందన్నారు. వచ్చిన క్రీడాకారులందరికీ కూడా 2 రోజుల పాటు వసతి, భోజనం కూడా కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రైల్వే ఆర్బీఎఫ్ సిఐ బోయకుమార్, ఏపీ స్టేట్ చెస్ అసోసియేషన్ కార్యదర్శి సుమన్, టోర్నమెంట్ హానబుల్ ప్రెసిడెంట్ డాక్టర్ బివి సుబ్బారావు యువర్స్ ఫౌండేషన్ చేతుల మీదుగా బహుమతులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. అనంతరం చెస్ పోటీల వల్ల కలుగు ఉపయోగాలను కూడా క్రీడాకారులకు వివరించడం జరిగిందని వారు తెలిపారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం యువర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు హైప్రో చెస్ అకాడమీ అనంతరం ఆర్గనైజింగ్ కార్యదర్శి జాకీర్ హుస్సేన్ నేతృత్వంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రథమ బహుమతి ధర్మవరానికి చెందిన కె దుర్గా ప్రసాద్, ద్వితీయ బహుమతి టి అఫ్రిద్ ఖాన్, తృతీయ బహుమతి కె భరత్ భూషణ్ విజయార్థులుగా ప్రకటించి ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు పంపిణీ చేశారు. చెస్ పోటీలు ఆడడంలో క్రీడాకారులు హోరాహోరీగా తమ సత్తాను చాటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు సుంకు సుకుమార్, కోశాధికారి వంకదారి మోహన్, గర్రా రమేష్ బాబు, ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ చాందుబాషా, వ్యవస్థాపక అధ్యక్షులు పోలా ప్రభాకర్, వైకే శ్రీనివాసులు, కోటేశ్వరరావు, సుంకు బండ్లపల్లి రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు. స్టేట్ లెవెల్ 7th చెస్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ ఇది 7వసారి మేము యువర్స్ ఫౌండేషన్ అండ్ హైబ్రో చెస్ అకాడమీ ఇద్దరి ఆధ్వర్యంలో ఉషోదయ స్కూల్ నుండి చాంద్ బాషా అధ్యక్షుడిగా ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్కి అన్ని జిల్లాల నుంచి 270 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అందులో 50 మంది 400 ఇంటర్నేషనల్ రేటింగ్ గల క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్ ఇదే రోజు టోర్నమెంటు దాదాపు 5 జరుగుతున్నా మన అనంతపురం జిల్లాలో కోచ్లు, క్రీడాకారుల ప్రోత్సాహంతో 250 మంది రావడం ఇది స్టేట్లో రికార్డు. ఇంతమంది 5 టోర్నమెంట్లు జరుగుతున్నా మన టోర్నమెంట్కి ప్రిపరేషన్ ఇవ్వడం మన జిల్లాలో చెస్కి మంచి అభివృద్ధి ఉందని క్రీడాకారులు చాలా ప్రోత్సాహంగా, ఉత్సాహంగా పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. క్రీడాకారులు ఇలా పాల్గొంటే ప్రతి 3 నెలలకు కానీ 4 నెలలకు కానీ ఒక టోర్నమెంట్ నిర్వహించి క్రీడాకారుల అభివృద్ధి కోసం యువర్స్ ఫౌండేషన్ అని ఉషోదయ స్కూల్ వారి సహకారంతో క్రీడాభివృద్ధికి, చదరంగ అభివృద్ధికి నేను కృషి చేస్తాను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి, బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.